నెల్లూరు నగర అభివృద్ధికి వడివడిగా అడుగులు పడేలా నారాయణ ఎనలేని కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు ప్రగతిని పథకాల పేరుతో పరుగులెత్తించారు. రాష్ట్రాభివృద్ధితో పాటు నెల్లూరు నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. పుట్టి పెరిగిన నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా నారాయణ ముందుకు సాగారు. ఆ క్రమంలోనే మరెక్కడా లేని విధంగా నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద ఉన్న బారా షాహీద్ దర్గాలో అభివృద్ధి పనులు చేపట్టి నెల్లూరు ప్రజలందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఏళ్ల తరబడి నిరాదరణకు గురైన స్వర్ణాల చెరువుతో పాటు బారా షాహీద్ దర్గా అభివృద్ధికి మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ శ్రద్ధ చూపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 28 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో అక్కడ కొత్త రూపు సంతరించుకుంది. స్వర్ణాల చెరువు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పక్కనే ప్రసిద్ధిగాంచిన బారా షాహీద్ దర్గా ఉంది. స్వర్ణాల చెరువులో విపరీతంగా వ్యర్థాలతో పాటు గుర్రపు టెక్క మొలిచి దుర్గంధం వెదజల్లేది. దర్గాకు వచ్చిన భక్తులు సైతం అసౌకర్యానికి గురయ్యేవారు. టీడీపీ ప్రభుత్వం రాకముందు స్వర్ణాల చెరువు బారా షాహీద్ దర్గా ప్రాంతంలో వీధి లైట్లు లేక అంధకారం నెలకొనడంతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. నెల్లూరు స్వర్ణాల చెరువుతో పాటు బారా షాహీద్ దర్గా వద్ద దుస్థితిని గమనించిన అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ టీడీపీ ప్రభుత్వంతో మాట్లాడి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో దర్గా ప్రాంగణంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అంతర్గత రహదారులను నిర్మించారు. స్వర్ణాల చెరువు ఒడ్డున 1 కోటి రూపాయలతో పురుషులు స్త్రీలకు వేరువేరుగా అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించారు. భక్తులు నిద్రించేందుకు వీలుగా ముసాఫిర్ ఖానా కూడా నిర్మించారు. ఈ భవనంలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించారు. సెక్యూరిటీ సిబ్బందిని సైతం నియమించారు. అదేవిధంగా స్వర్ణాల చెరువు వద్ద ఫుట్పాత్లు నిర్మించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించారు. దీంతో రాత్రుళ్ళు వెలుగులు విరజిమ్మాయి. ఇదంతా నారాయణ చేసిన కృషి చొరవతోనేనని ఇప్పటికీ నెల్లూరు ప్రజలు ఆయన సేవల్ని కొనియాడతారు. బారా షాహీద్ దర్గాకు వచ్చే భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే రొట్టెల పండగకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు సైతం ఈ ప్రాంత అభివృద్ధిని చూసి నారాయణ చేసిన కృషిని కొనియాడుతున్నారు. ప్రస్తుతం స్వర్ణాల చెరువు, బారా షాహీద్ దర్గా ప్రాంతంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్వర్ణాల చెరువుతో పాటు బారా షాహీద్ దర్గా నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. రొట్టెల పండగ సమయంలో మినహా మిగతా సమయాల్లో అటువైపు వెళ్ళిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో స్వర్ణాల చెరువు మళ్లీ యథావిధిగా వ్యర్థాలు, గుర్రపటెకతో నిండిపోగా బారా షాహీద్ దర్గాలోని పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోయాయి. దర్గాకు వచ్చే భక్తులతో పాటు కాసేపు సేద తీరుదామని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే సందర్శకులు కూడా వైసీపీ పాలకుల, నిర్వహణాధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంలో నారాయణ చేసిన అభివృద్ధిని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గానీ నెల్లూరు అభివృద్ధి చెందదని ప్రజలు అంటున్నారు.